చాలాసార్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని ప్రాంతాలకు సువార్త పరిచయ నిమిత్తం వెళ్తూ ఉంటాం. నా రెండో కుమార్తె నిత్య పుట్టిన 4 నెలలకి పసి కందుని ఇంటి దగ్గర నేను పాలిచ్చి నా బిడ్డను వదిలిపెట్టి నేను రాజమండ్రి అవతల ఉన్న ఒక ఏజెన్సీ ఏరియాకి సువార్త ప్రకటించడానికి వెళ్ళానండి. ఆ రోడ్డు చాలా బంపీ రోడ్డు. ఇంకా బాలింతనే చెప్పాలంటే ఆ టైంలో ఎవరు అంత అడ్వైస్ కూడా చేయరు అడవిలోకి వెళ్ళి వాక్యం అందించి రావడానికి. నా బిడ్డను వదిలిపెట్టి వెళ్ళాను. ఇంకొక పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఇంక ఇక్కడ లోపల ఏ నెట్వర్క్ ఉండదమ్మా, ఫోన్ కూడా పనిచేయదంటే ఇంకా లాస్ట్ చిన్న పాయింట్ సిగ్నల్ ఉన్న దగ్గర నేను ఇంటికి ఫోన్ చేసి నా పాప బాగుంది కదా, ఏడవట్లేదు కదా అని కన్ఫర్మ్ చేసుకొని, ప్రభా నేను ఇంటికి వచ్చే వరకు నా బిడ్డను కాపాడయ్యా, నన్ను మిస్ అవ్వకుండా చూడు ప్రభా అని అక్కడికి వెళ్ళి ఒక 2-3 గంటలు వాక్యం అందించి అందరి కొరకు ప్రార్థన చేసి నేను సాయంత్రం ఇంటికి వచ్చా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సెల్ ఫోన్ నెట్వర్క్ వెళ్ళని ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ సెల్ ఫోన్ నెట్వర్క్ వెళ్ళని ప్రదేశాలకు నువ్వు వెళ్ళినా అక్కడ కూడా దేవుని సన్నిధి నీకు తోడుగానే ఉంటుంది. కొన్నిసార్లు ఎవ్వరు రీచ్ కాలేని ప్లేస్కి, పాయింట్కి నీ లైఫ్ వెళ్ళిపోయినా, ఒకవేళ అట్లాంటి స్థితిగతుల్లో కూడా దేవుడు నిన్ను వెంటాడుతూనే ఉంటారు. దేవుని ప్రేమ నిన్ను వెంటాడు